నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఖమ్మం జిల్లాలో ఈ రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా యాక్షన్ మోడ్లోకి దిగారు. ఇలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన చేసిన సుడిగాలి పర్యటనలు ఆకస్మిక తనిఖీలతో ఖమ్మం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం ఉదయాన్నే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆసుపత్రిలోకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంట్రీ ఇవ్వడంతో వైద్యాధికారులు ఉరుకులు పరుగులు తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలు, మందుల కొరత, ముఖ్యంగా పరిశుభ్రతపై మంత్రి తుమ్మల అనువనువు జల్లెడపట్టారు. అధికారులతో నిర్వహించిన ఆకస్మిక సమీక్షలో మంత్రి వాయిస్ గట్టిగా వినిపించింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు అంటూ అధికారులకు పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేదే లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, తక్షణమే సేవలు మెరుగుపడాలని డెడ్ లైన్ విధించారు. ఇక ఆసుపత్రిలో అధికారులకు చెమటలు పట్టించిన వెంటనే మంత్రి తుమ్మల మరో కీలక కార్యక్రమంపై దృష్టి సారించారు. ఓటు అయితే ఒకే చోట ఉండాలి. ఓటు అందరికీ ఉండాలి. మెయిన్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఒక ట్రీ అనమాట. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక తాతగారు ఉన్నారనుకో, తాతగారికి ఇద్దరు కొడుకులు ఉంటారు. నా తాత పేరు నాకు అప్పుడు అమ్మగారి సైడ్ వెళ్తాము. అమ్మగారి యొక్క డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దానికి మ్యాపింగ్ చేస్తాము. అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇంట్లో ఒక లేడీ ఉంటారు కదా, కోడల్ని భర్తకు కానీ అత్తకు కానీ మామకు కానీ చేయకూడదు. కోడల్ని తల్లికి తండ్రికి చేయాలి. తల్లి తండ్రి చనిపోయిన ఎడల వాళ్ళ నాయనమ్మ అంటే వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాత చేయాలి. ఇది ఒక ఫ్యామిలీ ట్రీ. మనకి మ్యాపింగ్ మొత్తం ఓట్లు ఎన్ని కరెక్ట్గా నీ మ్యాపింగ్లో వస్తాయి. దాని ఏమున్నాయి, నువ్వు అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక 10 ఖాళీగా ఉన్నాయి, 10 ఫ్లాట్లలో లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? మళ్ళీ మనం ఇప్పుడు ఇవాళ వచ్చాము, పక్కన వాళ్ళని అడుగుతాము. ఇంకా ఎవరినైనా పక్కన అటు సైడ్ అడిగి డోర్ లాకని రాసుకొని వెళ్తాము. వాళ్ళ నెంబర్ని ఎలానైనా ట్రేస్ అవుట్ చేయాలి. లేకపోతే వాళ్ళు మనకి దొరకకపోతే వాళ్ళు అక్కడ ఉండడం లేదని చెప్పి షిఫ్ట్ పెట్టుకోవాలి. ఒక్కొక్క ఇల్లు ఎంతసేపు పడుతుంది? 1 అవర్ పడుతుంది. మరి 50 ఇల్లు ఎట్లా చేస్తావు? అదే సార్ అడుగుతున్నాం. మేము కూడా ఈరోజు కరెక్ట్గా 8కి వచ్చాను. టిఫిన్ కూడా చేయకుండా 50 ఓట్లు అవును. సార్ ఒక మనం సార్, నేను మా సిస్టర్ మెంటలీ రిటార్డ్ 30 years. అసలు నీకు ఓటు ఉందా లేదా? ఉన్నా సార్. దొరికిందా లేదా? తండ్రి తాత మొత్తం అయిందా? అయితే సార్, నేను 6 years ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని ఆఫీసులు తిరుగుతున్నా సార్. ఏజీ ఆఫీస్ వాళ్ళు ఏం పంపించారంటే సర్టిఫికెట్ ఇవ్వమని పంపించారు సార్. సదర్ సర్టిఫికెట్ కూడా ఉన్నది, కొత్తది తీసుకున్నాను. ఇక్కడ ప్రైవేట్గా వైద్యం జరుగుతుంది సార్ ప్రజెంట్. అయితే సార్ మళ్ళీ ఏమైనా ఇచ్చారంటే, ఇక్కడ ఆ అమ్మాయి ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంది, ఖమ్మం డాక్టర్ సివిల్ సర్జన్ చేత ఒక లెటర్ ఇప్పించండి అంటున్నారు. దానికి తిరుగుతున్నా సార్, చేత కావట్లేదు. అంటే మరి ఆడు లేనప్పుడు నువ్వు ఎవరి దగ్గర చేయించుకున్నావు? ఆడు ఎట్లా రాయగలుగుతున్నావు నువ్వు పలానప్పుడు చేయించుకున్నావని? నేను ఇంకా రాయలేదు సార్ వాళ్ళ లెటర్. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చింది సార్. కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని వీడిఓ కాలనీలో జరుగుతున్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ప్రతి ఓటరు నమోదు పారదర్శకంగా జరగాలని, ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు ఇవ్వకూడదని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మొత్తానికి అటు పేదల వైద్యం, ఇటు ఓటరు మ్యాపింగ్ ఎక్కడా రాజీ పడకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్న సంచలన ఆకస్మిక నిర్ణయాలు ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పని చేయని అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.